మీరు కూడా వాటర్ అయితే ఎక్కువ తాగుతుండండి, లేదంటే షెడ్కి వెళ్ళిపోతారు. టైర్లు చూడండి, 4 టన్నులు వేస్తే టైర్లు ఎట్ట అయిపోయినాయో భయం వస్తాను నాకు. చూడండి ఎంత అరిగినాయో. ఇక్కడ ఏమన్నా ఒక్క రాయి కానీ అట్లా చెక్కిందనుకో డామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన అన్లోడింగ్ అయితే మిర్చి అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మళ్ళీ ఎంటీ బండి వెళ్తున్నాను అనమాట. వ్లాగ్ అయితే తీయకూడదని ఎంటీ వెళ్ళిపోతుంటే మనకు మళ్ళీ మంచి ఒక కిరాయి అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఎర్రగుంట్లకైతే ఒక కిరాయి అయితే వచ్చింది. చూద్దాం మరి ఎర్రగుంట్లకో రాయచోటికో కన్ఫర్మ్ తెలియదు నాకు కూడా. నాకు తెలిసి చూద్దాం మరి ఎక్కడికో. లోడ్ వచ్చేసి సున్నం అనమాట. సున్నం ప్యాకెట్లు అయితే లోడ్ అవుతాయి. 3.5 టన్ను అయితే లోడ్ అంట. రిటర్న్ కిరాయి కాబట్టి అంత ఎక్కువ ఏమి ఉండదు. ఈ కిరాయి ఎంత అనేది లాస్ట్లో అయితే చెప్తాను. ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన లోడింగ్ పాయింట్ ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా 120 కిలోమీటర్స్ వెళ్ళాలి లోడింగ్ పాయింట్. అంటే రిటర్న్లోనే లేండి. పిడుగురాళ్ళ అనమాట లోడింగ్ పాయింట్ వచ్చేసి. పిడుగురాళ్ళలో సున్నం లోడ్ అవుతుంది మనకు. చూద్దాం మరి ఎట్లా లోడ్ అవుతుంది, ఏం చేస్తారు అనేది చూపిస్తాను. త్వరగా లోడ్ అయిపోతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను. ఇంకా మనకు బండిలో పట్ట కూడా లేదనమాట. పట్ట లేకుంటే ఒక పట్ట అయితే తీసుకున్నాను. చూడండి 24కు 28 అనమాట. డబల్ వస్తుంది పట్ట. డబల్ వచ్చి కూడా కొంచెం మిగులుతుంది ఎక్స్ట్రా. మిగిలిన ఇబ్బంది ఏం లేదు. మనం ఎట్లాగో ఎంటీ వెళ్ళేదానికంటే అట్లా పట్టకు కొంచెం డబ్బులు పెట్టుకొని ఒక పట్ట తీసుకొని వెళ్ళడం బెస్ట్. ఒక 4,000 ఎక్స్ట్రా మిగిలిన మేలు కదా. అందుకోసమని రిటర్న్ కిరాయి అయితే ఒప్పుకున్నాము. ఒక పట్ట అయితే తీసుకున్నాను. 24కు 28 అనమాట సైజు. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 1900 పట్ట. బ్లాక్ పట్ట అనమాట. చూడండి ఇట్లా ఉంటుంది పట్ట వచ్చేసి బ్లాక్ కలరు. పర్లేదు, యావరేజ్గానే ఉంటుంది. అంత రబ్బర్ పట్ట అంత క్వాలిటీ కాకపోయినా రబ్బర్ పట్ట అంత క్వాలిటీ రాదులేండి. పర్లేదు, ఉపయోగపడుతుంది. ఒక 5-6 ట్రిప్పులు అయితే కొట్టచ్చు. ఇంకా అయితే నాన్ స్టాప్గా అయితే పిడుగురాళ్ళలో స్టాపింగ్ ఎక్కడైతే స్టాప్ చేయను. ఇంకా పిడుగురాళ్ళకి వెళ్ళిపోయి లోడ్ అయితే చేయించేసుకోవాలి ఫాస్ట్గా. ఈవినింగ్ కల్లా లోడ్ అయిపోతే ఈవినింగ్ నుంచి ఇంకా నాన్ స్టాప్ దంచుడు అనమాట. మార్నింగ్ కల్లా వెళ్ళిపోవాలి మనం అన్లోడింగ్ పాయింట్కు. వెళ్ళిపోతే మనకు అన్లోడ్ అయిపోతే మధ్యాహ్నం కల్లా మళ్ళీ మనం ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. చూద్దాం మరి ఎట్లయితుందో ఈ ట్రిప్. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:30 అయితే అవుతుంది. ఇంకా మనకు లోడింగ్ పాయింట్కు ఇంకొక 45 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే మనకు తెలంగాణ ఆంధ్ర బార్డర్ అయితే వస్తుంది. ఎంటీ బండి ఒకటి ఏం నిలబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. వెళ్ళిపోవటమే. బార్డర్ అంటే బార్డర్ కాదు, మామూలు చెక్ పోస్ట్ అనమాట. చిన్న మామూలు చెక్ పోస్ట్ అంతే. ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి మళ్ళీ మన లోడింగ్ పాయింట్కు. త్వరగా వెళ్ళిపోతే లోడ్ అవుతుంది అని చెప్పినాడు. ఫోన్ చేస్తున్నాడు అనమాట పార్టీ అతను. వెళ్ళిపోదాం త్వరగా వెళ్ళిపోయి అక్కడ ఎట్టేసుకుంటే లోడ్ చేసేసి పట్ట కట్టుకొని ఇంకా రెడీగా ఉంటే బిల్లులు అయితే వస్తాయి. ఇంకా బిల్లులు తీసుకొని ఇంకా నాన్ స్టాప్ దంచుడు అనమాట. రేపు మనం మార్నింగ్ కల్లా వెళ్ళిపోతే చాలు అన్లోడింగ్ పాయింట్కు. ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి ఎంత ఉంటుంది ఉంటే మహా అంటే ఒక 320-330 కిలోమీటర్లు ఉంటుంది అంతే. పర్లేదు, రిటర్న్ వాడి అయినా పర్లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. వెళ్ళిపోదాం ఇంకా త్వరగా లోడింగ్ పాయింట్కి వెళ్ళేసి అక్కడ చూపిస్తాను. సో గాయస్, ఇది వచ్చేసి తెలంగాణ బార్డర్ అనమాట. చూడండి ఎట్లా బ్యారికేడ్లు పెట్టినారు. చిన్నది బార్డరు. ఈ తెలంగాణ అటు దాటినామంటే ఇంకా ఆంధ్ర అనమాట. చాలా చిన్నది చెక్ పోస్ట్. ఇది దాటేసినామంటే ఇంకా మనం ఆంధ్రాలోకి వెళ్తే ఎంటర్ అయిపోయినట్టే. ఈ బ్రిడ్జి దాటితే ఇంకా ఇది దాటిన వెంటనే మనకు ఆంధ్ర బార్డర్ అనమాట. ఇది ఆంధ్ర చెక్ పోస్ట్. ఇది ఆంధ్ర చెక్ పోస్ట్. డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు నా కొడుకులు. పని పాట ఉండదు, శాలరీలు సరిపోవు. చూద్దాం అడుగుతాడు. ఎంటీ బండి కాబట్టి ఏం అడగలేదు. వచ్చేటప్పుడు అయితే
అరే బాబు అని అరిచినాడు. ఏం చేస్తాం వీళ్ళకి ఏడా మనకు మిగిలేదే అంతంత మాత్రం. 1000 కిలోమీటర్లు వదిలితే బండికి 2500 3000 మిగిలితే వీళ్ళకు ఒక 100 ఇస్తే మనకి ఏం మిగిలేది, మనం ఏం కంతులు కట్టేదని కొంచెం కూడా ఆలోచన చేయరు. ఇట్లా నా కొడుకుల వల్ల అందరికీ చెడ్డ పేరు. వాళ్ళకు శాలరీల కంటే ఈ పై లెక్కలే ఎక్కువ వస్తాయి అన్నమాట అమౌంట్. ముందర వచ్చేసి ఒక బండి వెళ్తుంది చూడండి, దాంట్లో మనుషులు ఉన్నారు. దాన్ని అయితే నిలబెట్టి 50-100 గుంజినట్టున్నాడు దాని దగ్గర. మనం అయితే ₹1 ఇవ్వము, బయలుదేరిపోదాం. సో గాయస్ మనం 2వ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూడండి సైబర్ జిమ్ అంట, అంటే పవర్ టైప్లో ఉంది. ఇది ఏదో మనకు ఏ దానికి యూజ్ చేస్తారో మరి నాకు తెలిసి. సో ఇది మన గోడలకు వైట్ సిమెంటు అట్లాగా యూజ్ చేస్తారనమాట, పెయింటింగ్కి సంబంధించింది ఇవన్నీ బ్యాగ్స్. ఈ పౌడర్ బ్యాగ్స్ అయితే ఇక్కడ లోడ్ అవుతాయి అనమాట. మనకు మామూలుగా వచ్చేసి మనకు ఇక్కడ ఇవైతే లోడ్ అయినాయి పెయింట్ డబ్బాలు, 1 టన్ అనమాట అవి. ఇంకా ఇక్కడ వచ్చేసి 3 టన్నులు అంట లోడింగ్, మొత్తం వచ్చేసి 4 టన్నులు. ఈ టైర్లతో ఇవ్వాలేమో నాకైతే కొంచెం భయంగానే ఉంది. ఏం చెప్తాం మరి చూడండి. మొత్తం వచ్చేసి ఇవి వచ్చేసి సెల్ అయితే కింద పడింది, ఎట్టో పగలలేదు. 20 డబ్బాలు, అవి ఒక 20, 110, ఈ ఒక 20, అవి ఒక 20, మొత్తం వచ్చేసి 40 డబ్బాలు అయితే లోడ్ అయినాయి. ఇంకా మిగతా బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ చేస్తారనమాట. చూద్దాం, ఇవన్నీ లోడ్ చేస్తే ఇంకా వేసుకొని అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. పట్ట అయితే బలంగా కట్టుకోవాలి. ఒక పట్ట అయితే కొన్నాం కదా, ఆ పట్ట వేసుకొని బాగా కట్టుకొని అయితే బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. చూడండి గోడౌను, వర్షం పడ్డా కూడా కొంచెం చాలా సేఫ్టీ అయితే ఉంటుంది ఇక్కడ. మనం ఇక్కడే పట్ట గిట్ట కట్టుకొని అయితే బయలుదేరిపోవాలి. చూడండి ఇది క్వాలిటీ బాగుంది. నేనేదో పేపర్ మాదిరి ఉంటుంది అనుకున్నా, ప్లాస్టికే. ఇవైతే లోడ్ అవుతాయి అనమాట. మనకు ఎన్ని వేస్తారో మరి చూడాలి. సో గాయస్ ఇంకా లోడింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందనమాట. మొత్తం అయితే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోడ్ వచ్చేసి మొత్తం వచ్చేసి 4 టన్నుల లోడ్ అనమాట. 4 టన్నుల లోడ్ వేసుకొని మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే టైర్స్ అపోలో టైర్స్ కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. టైర్స్ కూడా అంత మాత్రమే ఉన్నాయి. సో గాయస్ ఇంకా బండి పట్ట అయితే కట్టేసినాను చూడండి. పట్ట అయితే కట్టేసినాను, మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకనే కట్టేసినాను. సింపులే, చిన్న బండి కాబట్టి మన లారీకే కడతాం కదా. సింపుల్ అనమాట. 4 తాళ్ళు అంతే. ఏమంటే వాన పడకుండా ఉంటే చాలు మనకు. లోపల ఒక పట్ట వేసినాను, సేఫ్టీకి ఇంకొక పట్ట వేసినాను అనమాట. యావరేజ్ పట్ట, ఏం క్వాలిటీ ఇది, దరిద్రం. మన అవసరం అది, ఏం చేస్తాం మరి. ఎంటీ పోలేకుంటే పట్ట వేసుకోవాలి. ఇది ఆ పట్ట అయితే వేసినాను. ఏం తడవదు నాకు తెలిసి. వాన పడ్డా కూడా ఏం డ్యామేజ్ ఏం లేదు. వెనకాలకి దొల్లుకుంటూ వచ్చేస్తాయి నీళ్ళు కూడా, వెనకాలకు తాడేసినాం కాబట్టి. టైర్లు చూడండి, 4 టన్నులు వేస్తే టైర్లు ఎట్ అయిపోయినాయో భయం వస్తాను నాకు. చూడండి ఎంత అరిగినాయో. ఇక్కడ ఏమన్నా ఒక్క రాయి కానీ అట్లా చెక్కిందనుకో డామ్. ఆల్రెడీ చూడండి నీకు దెబ్బలు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఇంకా 400 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోదాం, ఇబ్బంది ఏం లేదు. ఏదన్నా తాగుదాం చల్లగా. ముందు పక్క ఎక్కడన్నా ఆపుకొని. పేపర్స్ అయితే వస్తాయన్నమాట లోపల ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది, ఇక్కడే లోడ్ చేసింది మనము. సెకండ్ పాయింట్లో లోడ్ వేసుకొని వచ్చి ఫస్ట్ పాయింట్లో పేపర్లు కూడా రెడీ అయిపోయినాయంట. ఆ పేపర్లు తీసుకొని వస్తే ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాను. ఇక్కడ చూద్దాం మరి. సో గాయస్ పట్ట కట్టి తలకి దోలు తిరిపోయింది. చూడండి నా అవతారం ఎట్లా అయిపోయిందో. మొత్తం చెమట, మొత్తం డీహైడ్రేట్ అయిపోయినా. వాటర్ అయితే ఉన్నాయి, వాటర్ తాగాలి. ఇక్కడ ఉన్నాయి వాటర్, కొన్ని ఉన్నాయి వాటర్, ఇవి కూడా కాలిపోతున్నాయి. మీరు కూడా వాటర్ అయితే ఎక్కువ తాగుతుండండి, లేదంటే షెడ్కి వెళ్ళిపోతారు. షెడ్కి వెళ్ళిపోవడం ఖాయం. ఇంకా 400 కిలోమీటర్లు ఉంది. ఇంకా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే. వెదర్ వచ్చేసి ఎండ అయితే చంపుతుంది. జై శ్రీరామ్. ఫస్ట్ గేర్ దబాయించు, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయించు, ఎక్సిలేటర్ తొక్కు, వెళ్ళిపో.
बैक साइड चेक करो क्लियर సుయ్యనే వెళ్ళిపోతుంది బండి ఏముంది 4 టన్నులు వేసిన పికప్ మామూలుగా ఉండదు బండి బిల్స్ అన్నీ వచ్చేసినాయి ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి గోల్ చెరువు కనం పెడుతున్నాం అనమాట సెకండ్ గేర్లో ఎక్కుతుంది బండి ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ గేర్ వేయాల్సిందే 4 టన్నులు వేసుకొని గోల్ చెరువు ఘాట్లు అవలీలుగా ఎక్కేస్తుంది అనమాట బొలేరో अरे जिंका 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 మీ గోల్ చెరువు దాటితే మనకు జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్ అంతే నైట్ వచ్చేసి టోల్ గేట్ దగ్గర అయితే పెట్టేసి పడుకున్నాను అనమాట పడుకొని 2:30కి అయితే లేచినాను ఎందుకు నైట్ టైంలో అక్కడికి వెళ్ళినా కూడా అన్లోడ్ అయితే చేయరని మళ్ళీ ఇప్పుడు లేచేసి నిదానంగా అయితే బయలుదేరిపోయాను అనమాట ఇంకా మనం గోల్ చెరువు కన్నం అయితే ఎక్కుతున్నాం సో గుడ్ మార్నింగ్ గాయ్స్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అయితే అవుతుంది ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి జస్ట్ ఒక 9 కిలోమీటర్స్ మాత్రమే ఉంది నిద్రపోతూ అక్కడ నిలబెట్టుకుంటూ ఇక్కడ నిలబెట్టుకుంటూ అక్కడ ఒక 1 అవర్ ఇక్కడ ఒక 1 అవర్ పడుకుంటూ వస్తూ ఉన్నా అనమాట మనం 7 కల్లా పెట్టాలి పాయింట్లో ఇంకొక 1 అవర్ ముందే అయితే పెట్టేసినాము ఎందుకంటే నిద్ర రాదనమాట పూర్తిగా అన్లోడ్ పాయింట్కి వెళ్ళిందా నాకు మనశ్శాంతి ఉండదు అది ఈ బండి అయినా కాదు ఏ బండి అయినా అంతే మరి ఏమో మరి అది అన్లోడ్ పాయింట్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలంతే నిద్ర రాని ఏమన్నా రాని అసలు నిద్ర వస్తే ఒక 1 అవర్ అక్కడ 1 అవర్ ఇక్కడ ఒక 1 అవర్ అయితే పెట్టి పడుకుంటా కానీ అంతగా రిలాక్స్గా అయితే నిద్ర రాదు అన్లోడింగ్ పాయింట్కి చేరుకున్నంత వరకు సో గాయస్ మనం వచ్చేసి కలకడకి అయితే రీచ్ అయిపోయినాము ఒక లొకేషన్ చూపించుకున్నట్లయితే అక్కడ ఉంది కదా అక్కడ చూపించింది అనమాట లొకేషను కొద్దిగా ముందుకు వచ్చేసి ఆపేసినాను అనమాట చూడాలి ఫోన్ చేద్దాము వద్దా అని ఆలోచన చేస్తున్నాను 5:30 అయింది టైము ఒక 10 మినిట్స్ నుండి ఫోన్ అయితే చేస్తాను ఫోన్ చేసేసి ఇంకా అన్లోడింగ్కి అయితే పెట్టేద్దాం వాళ్ళకి ఫోన్ చేస్తే అమ్మాయిల వాళ్ళకి అయితే ఫోన్ చేసుకుంటారు ఫోన్ చేసి అయితే కనుక్కోవాలి ఇంకా పట్ట అయితే చూడండి నీట్గానే ఉంది ఏం వర్షం కూడా ఏం పడలేదు మన లక్కు బాగుండే వర్షం పడింటే కొంచెం టెన్షన్గా ఉండేది వర్షం ఏం పడలేదు అన్లోడింగ్ అయితే చేసి రేపు చేసుకుందాం ఫోన్ చేద్దాం సో గైస్ ఇంకా మన బండి అన్లోడింగ్ కూడా స్టార్ట్ చేసినారనమాట ఇక్కడ వచ్చే చిన్న బండ్లు కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్గా అన్లోడ్ అయిపోతుంది అనమాట లోడింగ్ కూడా అలాగే ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు కూడా మన బండి ఫాస్ట్గా అన్లోడింగ్ అయిపోతుంది ఇంకా రిటర్న్ బయలుదేరిపోతాం సో గాయ్స్ ఇంకా అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రిటర్న్ కూడా బయలుదేరిపోయాను అనమాట ఈ చిన్న బండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే త్వరగా అన్లోడ్ అయిపోతుంది త్వరగా లోడింగ్స్ దొరికితే అట్లే దొరుకుతాయి లేదంటే ఇంటి దగ్గర పెట్టుకొని ఉండాలన్నమాట అట్లుంటుంది మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కిరాయి ఎంత అని చాలామంది వెయిట్ చేస్తుంటారు కదా ఇది నేను వచ్చేసి పిడుగురాళ్ళ నుంచి కలకడ అనమాట రాయచోటి దాటిన వెంటనే కలకడ రాయచోటి నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళడానికి కిలోమీటర్లు చూసుకున్నట్లయితే 390 కిలోమీటర్లు వచ్చిందనమాట మనకు పిడుగురాళ్ళ నుంచి కలకడ వరకు ఆ కిలోమీటర్లకు గాను మనకు కిరాయి వచ్చేసి 8,000 అంటే రిటర్న్ కిరాయి అనుకోండి ఇది రిటర్న్ కిరాయి 4 టన్నులు మరి లోడు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో లోడ్లు అది కానీ వేసుకొని రాకుండా ఉంటే మటుకు మనకు పూర్తిగా 2,000-3,500 మిగిలేది అసలు ఏం మిగలదనమాట ఎంటీ వెళ్ళిపోతే అందుకోసమని రిటర్న్ కిరాయి అయితే ఎత్తుకొని వచ్చినాను ఇట్లుంటుంది అనమాట ఈ చిన్న బండ్లలో కాంపిటీషన్ ఏ బండి అయినా అంతే కాంపిటీషన్ ఉన్నంత వరకు ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ కానీ బాగుపడదు ఎవరికి వారు ఏ లోడ్ దొరికితే ఆ లోడ్ వెళ్ళిపోవాలి నేను అదే వెళ్తాను ఒక 500 తక్కువ వెళ్తా 1000 తక్కువ వెళ్తా అంటే లాస్ అయిపోతారు పూర్తిగా ఇంకా లోడింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కిరాయి విషయం అది ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి దిస్ ఈజ్ యువర్ చంద్ర సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టాటా బాయ్